చేశాను. ఈ వీడియో వచ్చేసి 7th పార్ట్ అనమాట. సో గౌతమిపుత్ర శాతకర్ణి కాయిన్స్ మనకి ఎక్కువగా మహారాష్ట్రలో దొరికాయి. మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో దొరికాయి అంటే జోగల్ తంబి అనే ప్రాంతంలో దొరికాయి అన్నమాట. సో అందుకని ఈయన కాయిన్స్ని మనం జోగల్ తంబి కాయిన్స్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక తెరచాప అంటే చేప సింబల్ని యూజ్ చేసిన కాయిన్స్ ఎవరు రిలీజ్ చేశారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అలానే మనకి శాతవాహన రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కాయిన్స్ ముద్రించిన వారు కూడా మనకి యజ్ఞశ్రీ శాతకర్ణియే అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాను.